బాబాయ్ నమస్తే. నమస్కారం సార్. ఏం పేరే? నా పేరు శంకర్. శంకర్. ఇక్కడ బోరమండలో బోరవల్లి. ఓకే శంకర్ బాబాయ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అవునా, కొద్ది రోజుల్లో. మరి ఈసారి కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా ఏదో కవిత కొత్త పార్టీ ఒకటి పెట్టింది కదా కేసీఆర్ కూతురు ఆమె, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అట, ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం, ఆయన కూడా ఇక్కడ పార్టీ పెట్టిండు. సో ఏంది ఎట్లా ఉండబోతుంది మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? డివిజన్లు పెరిగాయి, అదేవిధంగా కార్పొరేటర్ స్థానాలు కూడా పెరిగాయి, కార్పొరేటర్ పెరగబోతున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం? నాకైతే ఈ పార్టీలు తెలంగాణలో మాత్రం అయితే ఏవిగా రావు. ఎప్పుడు ఏ పార్టీలు? ఏ పార్టీ అయినా సిరి వచ్చేది బీఆర్ఎస్ అంతేనా? అంతే. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆయన చేసిన 9 సంవత్సరాల నరం లోపల హైదరాబాద్ కు ఎంత డెవలప్ చేసిండు, అది ఒక చెరువే సార్. ఎప్పటిదాకా ఆంధ్ర కలిసినప్పటి నుంచి హైదరాబాద్ కు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టిన మినిస్టర్ లేడు. లేడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ తెలంగాణ వచ్చినాక రోడ్డు గురించి రామారావు మాత్రం గడ్డపార పెట్టిండు హైదరాబాద్. ఎన్టీ రామారావు. అంతే. ఎవరు మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మొత్తం ఏమంటారు, అది హైటెక్ సిటీ కింద భూములన్నీ అమ్మకతున్నాడు. రాజశేఖర రెడ్డి అమ్మకతున్నాడు. వెంకటరావు వచ్చిండు, వెంకటరావు భూములన్నీ అడ్డసగం తీసుకొని అవి అంటే భూమి వాళ్ళే నింపిండు. మళ్ళా కుకుడుపల్లి ఏరియా మొత్తం పొటన్ చెరువు దాకా వాళ్ళ సిటీలో ఉన్నాయి. అన్ని అవి పొలం పోగు భూములు తెలంగాణకి ఇయ్యక ఆంధ్రప్రదేశ్ ఎట్లా కట్టబెట్టారు అని చెప్పి ఏమైంది? సరే నువ్వు అన్న బానే ఉంది బాబా. మరి తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ కూడా అదే పని చేసిండు. అది చేసిండు. వాడు కడుపు నింపిండు, ప్రజలని చూసిండు. అంటే దొబ్బిండు తిన్నాడు, పని చేసిండు, తిన్నాడు. అప్పు తెచ్చినా కానీ తేపి అంత కెపాసిటీ ఉంది ఆయన దగ్గర. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిణీ ఏమి లాభం లేదు మాకైతే. వేస్ట్. అదే అట్లా అంత మాట ఆయన ఏ పార్టీలో ఉండి హైదరాబాద్ కు ఏం తెచ్చిండు అని చెప్పాను. ఏ పార్టీలో ఉన్నా వదిలేసి ఇప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మాకు నేను 80 సంవత్సరాలు నాకు సిర్ఫ్ లాల్ బహదూర్ శాస్త్రి దాకానే కాంగ్రెస్. ఇందిరాగాంధీ వచ్చి ఇందులో 2 నెలల 15 రోజులు ఫుల్ ఆడోళ్ళని మొగోళ్ళని ఆపరేషన్ చేసింది సిర్ఫ్ హిందూలలో. ఎందుకు చేసింది? స్త్రీ అయిన తర్వాత మొగోళ్ళు ఆపరేషన్ ఎందుకు చేసింది? పెద్ద కుట్ర ఉంది. అంటే ముస్లింస్ చేయలే, క్రిస్టియన్స్ కు చేయలే. హిందువులను పట్టి రాత్రి 12 గంటల దాకా పట్టి ఆపరేషన్ చేసింది. మన వాళ్ళు ఏమో జనం ఎక్కువ ఉండకూడదు, జనం ఎక్కువ కావాలి. వాళ్ళు నేను నమ్మాలి. నేను పక్కా కాంగ్రెస్ లేను కాదన్నాడు కాదు, కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో లేను. ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరే. ఒరిజినల్ జెండా, ఒరిజినల్ జెండా కూడా ఆ జెండా లేదు, చెయ్యి లేదు. ఒరిజినల్ జెండా, 2 ఎడ్లు జెండా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉండే. శాస్త్రి గారు. ఆడ తర్వాత ఇందిరాగాంధీ వచ్చి దావుదూడ పెట్టింది. ఆడ తర్వాత మళ్ళీ కొట్టుడు పోగానే చెయ్యి పెట్టింది, అందరి మీద చెయ్యి పెట్టుకుంటే అంటే నాకు ఏం ఇష్టం లేదు. వచ్చేదంటే బీఆర్ఎస్ రావాలి, వాడే రాజ్యం ఇవ్వాలి, అంతే సార్. మరి ఇప్పుడు మరి బీజేపీ దండగా మాకు ఒక్క ఫ్యాక్టరీ హైదరాబాద్ లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఎందుకు? మరి 21 రాష్ట్రాల్లో ఉన్నారు కదా. అమ్మా ఇష్టం రాజు మాకు అవసరం లేదు. వాళ్ళకి తెలంగాణ తప్ప వేరే ఇటువంటి జాగా ఏడా దొరకదు. బీజేపీ తెలంగాణలో మనకు అవసరం లేదు. వాళ్ళు అరే మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా. ఏం తెచ్చి ఏం పెట్టిండ్రు? కానీ రైల్వే స్టేషన్లు కట్టుకుంటే పోతున్నారు. ప్రజలకు ఏం సేవ చేసి రాజ్యం? అదే ఇప్పుడు నల్లధనాన్ని ఏం చేశాడు? నల్లధనం ఇంకా మేమే బాకున్నాం. నల్లధనం మీద మనమే బాకున్నాం. ఇప్పుడు 2 లక్షలు ఉన్నదో 5 లక్షలు ఉన్నదో మనిషి మీద ఏం చెప్పలేము మేము. సో మొత్తానికి అయితే ఇక్కడ బీఆర్ఎస్ రావాలి సార్, మేము అంటున్నాం రావాలి. ఓకే సార్, మరి ఇక్కడ 6 గ్యారెంటీలు ఎట్లా వస్తాయి? 6 గ్యారెంటీలు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు ఇచ్చినా
బస్సు ఫ్రీ కానీ అయ్యాని ఏం లాభం లేదు సార్. అన్ని తినే దాంట్లో అన్ని పెరిగినాయి. నూనెలో 1 కిలోకి 25-30 రూపాయలు పెరిగింది. 175 రూపాయలు. ఎక్కడికి వెళ్ళి వేయాలి? ఒక గవర్నమెంట్ సర్వెంట్లు లేవు, ఒక ప్రైవేట్ పనులు లేవు. ఇక్కడ ఏం పని చేసి ఏం బతకాలో అర్థమవుతలేదు. ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. ఫ్రీ బియ్యం ఇస్తే ఏం చేయడానికి? 6 కిలోలు అవును సార్, సన్నయ్య గారు దొడ్డు గారు ఇక వచ్చినాకనే సన్నయ్య వచ్చినాయా? అంతకు ముందు ఒరిజినల్ బియ్యం ఉన్నాయి. 2 రూపాయల కంటే ముందు వరంగల్ సాంబార్ అంటే నంబర్ 1. కానీ మిరపపొడి వేసుకొని తిన్నా కానీ కడుపు నిండా తింటుంది. ఇదేం బియ్యం సార్? ఇప్పుడు పొద్దున ఉండదు, సాయంత్రం దిగిపోతుంది. కల్తీ అన్ని. మరి 200 లీటర్ల కరెంట్ బిల్ వస్తుందా? ఏడ వస్తుంది సార్, లబ్బ మొత్తుకోడు అంతే. గ్యాస్ వస్తుంది కానీ ఒకరికి భర్తలే పైసలు, ఒకరికి భర్తలు. సమస్యలు ఇట్లున్నాయి మొత్తం. సరే, మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అది ఎవరు తీయే విషయం కాదు సార్. ఎందుక డబ్బులు ఇవ్వగానే చేతులు మారుతున్నాయి. దీంట్లో కూడా లైన్ గా కనబడతాయి. అవునా? అది కాదే, మరి ఇప్పుడు మన దేశంలోకి ఈ రోహింగ్యాలని, ఈ బంగ్లాదేశీయులని వీళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ అరికట్టడానికే కదా ఇది సార్. వాళ్ళకి ఇప్పుడే కట్టాలా? రాజ్యం వెళ్తలేరా? అన్ని రాష్ట్రాలు చేసుకుంటూ ఏం చేసుకుంటూ వస్తున్నారు? ఒక్క మనిషి చంపితే వాళ్ళు పట్టణీకే 15 రోజులు పడుతున్నాయి. అంత దమ్ము లేదా? మొత్తానికైతే ఇది మరి మంచిదే కాదా? దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిదే కాదా? దొంగ ఓట్లు ఒరిజినల్ ఎమ్మెల్యే కాదు, వేరేళ్ళకే తీయాలి. ఈయన పుట్టి పెరిగి భూమి ఎమ్మెల్యేకి మాత్రం తీయద్దు. వాళ్ళు తీస్తారులే కానీ తీసిరు పోయిన ఎలక్షన్ లో. ఇక్కడికి వెళ్ళి వచ్చిరు, ఇక్కడ అడ్రస్ మీద ఓట్లు వేసారు. తప్పు కదా? తప్పే. వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు, ముట్టుకుంటే కేసీఆర్ అప్పులు చేసేసి మొత్తం రాష్ట్రంలో చేయలేదు అప్పులు. ఇంకా ఆయన 1000 కోట్ల మీద తెచ్చినా తప్పులేదు. ఎందుకే? ఆయన వేసింది రోడ్లు, ఆయన వేసింది బిల్డింగ్లు, ఎవరు ఒక్కటి చెరువు కట్టిందే సార్ తెలంగాణ. ఇన్ని చెరువులు ఉన్నాయి. మన నాగార్జున సాగర్, శ్రీశైలము ప్రాజెక్టులు ఏమి నీళ్లు లేవు ఎక్కడికి మాకు. మహబూబ్నగర్ డిస్టిక్ వ్యవసాయం అన్ని కట్టింది కాంగ్రెసే కదా. ఏం కట్టిందా? గుంటలకు తెచ్చి కడితే అది కట్టిందా? అదే ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తూనే లేవు మీదికి. ఆ కింది డ్యామ్ ఎందుకు కట్టారు? ఎత్తు ఎక్కడ ఉంది అక్కడ కడితే నీళ్లు పారుతాయి. నైవి షాప్ ఉన్నప్పుడు ఆ డ్యామ్ మీదికుండే, నాగార్జున సాగర్ డ్యూమ్ ఉండే మీదికుండే. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు 2 సార్లు కొట్టుకోపోయింది. కట్టేటప్పుడే నేను అప్పుడు 15 ఏళ్ళు చిన్న పిల్లలు 15 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా. నందికొండల మీద పనిచేసిన, మ్యూజియం లో సర్కటేబుల మీద పనిచేసిన. అప్పుడు 5 రూపాయలు. మొత్తానికి మీకు అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు అంటుండు మంగళగిరి తర్వాత ఏమొస్తుంది? గుంటూరు ఏ సంవత్సరంలో అది హాస్పిటల్ కట్టించి చెప్పిన హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? తిరుపతిలో రీ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? బెల్లూరులో దొడ్ల సుబ్బారెడ్డి హాస్పిటల్ ఎప్పుడు కట్టారు? ఏ తారీఖులో కట్టారు చెప్పు. మొత్తం ఆంధ్ర మొత్తం తెలిసే. ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక మొత్తం తిరిగినాను. అంటే వర్క్ ఒక గవర్నమెంట్ డ్యూటీ లేదు, ఏం లేదు. సో మొత్తానికైతే మీ అభిప్రాయం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది పక్క. మరి కవిత ఏంటి? కవిత దాన్ని ఏం లేదు, ఎంత జీతాల్సినా ఇళ్ళకే వస్తుంది, జీతాల్సకుండా ఇళ్ళకే వస్తుంది. టీఆర్ఎస్ దొంగ నాటకాలు అంటే అన్ని. మరి పవన్ కళ్యాణ్ అసలే ఇక్కడ వాడు వచ్చిన 1-2 సీట్లు వస్తాయి. ఆయన ఏమో విద్యార్థం లేదు. థ్యాంక్ యూ.